దేవుని మాటలు మీకు అందించడానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన మన తండ్రి అయిన దేవునికి, యేసుక్రీస్తు వారి ద్వారా మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే మీ మధ్యకు నన్ను ఆహ్వానించిన మరి సహోదరి ప్రిన్సిపల్ గారు ఝాన్సీ గారికి, మోజెస్ అన్న గారికి, వేదిక మీద ఉన్న ప్రిన్సిపల్స్, అలాగే చేరి వచ్చిన దేవుని పిల్లలైన మీకు అందరికీ కూడా క్రీస్తు నామములో వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ యొక్క కూడికకు ప్రత్యేకంగా 2 పాఠాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మొదటి పాఠాన్ని మనం ఆలోచిద్దాం. అంటే సీరియల్లో చూస్తే మొదటి పాఠం కోరికలు తీర్చే దేవుడు కోరేది ఏమిటి. అయితే ముందుగా 2వ పాఠాన్ని మనం చూద్దాం. పాంప్లెట్లో ప్రకటించిన పాఠాలలో 2వ పాఠాన్ని మొదటి పాఠముగా ఈరోజు మనం ఆలోచిద్దాం. తొందరపడి తొలగిపోతావా. అద్భుతమైన పాఠం, అందరూ కూడా వినవలసిన పాఠం. జాగ్రత్తగా వినండి. దయచేసి వాక్యం చెప్తున్నప్పుడు మధ్యలో ఎవరు లేవకండి. మీకు ఏదైనా పని ఉంటే ఈ పాఠం అయిపోయిన తర్వాత మీరు బయటికి పోయి రావచ్చు. కనుక ఎవరిని ఇబ్బంది పెట్టకుండా శ్రద్ధతో దేవుని మాటలు వినాలని మనవి చేస్తూ ఉన్నాను. తొందరపడి తొలగిపోతావా. ప్రియులరా, ఈ పాఠం కేవలం క్రైస్తవులమైన మనం మాత్రమే కాదు, క్రైస్తవేత్తరులకు కూడా అవసరమైనటువంటి పాఠం. భూమి మీదనున్న ప్రతి మనిషి వినవలసిన, నేర్చుకోవలసిన ఒక అద్భుతమైన పాఠమే తొందరపడి తొలగిపోతావా. తొందరపాటు అనేది మన ఆత్మీయ జీవితానికి అంత మంచిది కాదు. అప్పుడప్పుడు మనం తొందరపడతాం. ఎన్నోసార్లు తొందరపడి మనం చాలా నష్టపోయిన వాళ్ళం. ఒకసారి మీ జీవితంలోనికి వెనకకు తిరిగి చూస్తే కొన్ని సందర్భాలలో తొందరపాటు వలన మనం చాలా నష్టపోయామని మనకు అర్థమవుతుంది. అప్పుడప్పుడు తొందరపడి దురుసుగా మనం మాట్లాడతాం. అలా మాట్లాడడం వలన ఎంతోమందిని మనం పోగొట్టుకుంటాం. మన ఇంటిలో ఉన్న అన్నదమ్ములను, అక్క చెల్లెళ్ళను, మన రక్త సంబంధులను, బంధువులను, స్నేహితులను, ఆత్మీయులను, దైవ సేవకులను, వీళ్ళందరినీ కూడా పోగొట్టుకుంటాం. కనుక తొందరపాటు అనేది మన ఆత్మీయ జీవితానికి మంచిది కాదు. ఈరోజు సమాజంలో తొందరపడి ఎంతో నష్టపోయిన వారు మనకు కనబడతారు. అప్పుడప్పుడు తొందరపాటు వలన మన అవయవాలను మనం కోల్పోతాం. స్పీడ్గా డ్రైవ్ చేస్తారు చాలామంది వాహనాలు. తొందరగా వెళ్ళాలి, చాలా స్పీడ్గా వెళుతుంటారు. పోయి అవయవాలు పోగొట్టుకుంటారు, చివరికి ప్రాణాలే పోగొట్టుకుంటారు. తొందరపాటు ప్రయాణం. రోడ్ల మీద వెళుతున్నప్పుడు అక్కడక్కడ మనకి కొన్ని ఫోటోలు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని ఫ్లెక్సీలు పెట్టి కనీసం మనకు భయాన్నైనా కలిగించడానికి ప్రభుత్వం వారు కొన్ని ఆలోచనలు చేశారు. ఆ ప్రమాదకరమైన పరిస్థితులు, ప్రమాదం జరిగినటువంటి స్థలాల్లో ఉన్న ఫోటోలను తీసి ఆ రోడ్డు మీద పెడితే కనీసం వాటిని చూసిన తర్వాతనైనా నిదానంగా డ్రైవింగ్ చేస్తారని ఆలోచిస్తే ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. స్పీడ్గా వెళ్ళటం, తొందరపడి ప్రయాణాలు చేయటం, అవయవాలు కోల్పోవటం, చివరికి ప్రాణాలే కోల్పోవటం. జైళ్ళలోకి వెళ్ళి మనం అక్కడ మగ్గిపోతున్న వాళ్ళని కాస్తంత కూర్చోబెట్టి మనం మాట్లాడగలిగితే, ఏంటి బ్రదర్, కుటుంబానికి దూరం అయిపోయారు, పిల్లలకు దూరం అయిపోయారు, బంధువులకు దూరం అయిపోయారు, ఆత్మీయులకు దూరం అయిపోయారు, ఏంటి పరిస్థితి అంటే, తొందరపడ్డానన్నా. నేను తొందరపడి ఒక మనిషిని చంపేశాను, తొందరపడి పలానా పని చేశాను, దానివలన నేను ఈరోజు ఎంత శిక్ష అనుభవిస్తున్నాను అని ఆ జైళ్ళలో మగ్గిపోయే ప్రతి ఒక్కళ్ళు ఏడుస్తూ చెప్పే మాట ఇదే. ఆ ఒక్క నిమిషం తొందరపడకుండా ఉంటే నాకు చాలా మంచి జరిగేదన్నా. తొందరపడ్డాను, చాలా నష్టపోయాను, ఎందరినో కోల్పోయానన్నా అని ప్రతి ఒక్కళ్ళు చెప్తారండి. అక్కడ
ప్రియమైన దేవుని పిల్లలారా, తొందరపాటు మంచిది కాదు. చాలాసార్లు మనం తొందరపడి మంచి సంఘాన్ని కోల్పోతాం. కొన్ని సందర్భాలలో తొందరపడి మంచి సేవకులకు దూరం అయిపోతాం, మంచి సహవాసాన్ని కోల్పోతాం, చివరికి పరలోకాన్నే కోల్పోతాం. కాబట్టి తొందరపాటు అనేది మనకు మంచిది కాదు. కొంతమంది చూడండి, ఎవరో ఇల్లు కట్టారు, నేను కూడా కట్టాలని తొందరపడి అప్పు చేసి మరీ ఇల్లు కడతారు. ఆ తర్వాత అప్పులు వాళ్ళు ఇబ్బంది పెడుతుంటే ఆ అప్పులు తీర్చలేక కట్టుకున్న ఇల్లు కూడా అమ్ముకొని, ఏమంటే ఈరోజు ఏడుస్తున్న వాళ్ళు సమాజంలో ఎంతోమంది ఉన్నారు. మా ప్రాంతంలో ఒక సహోదరుడు ఎవరో కట్టారు ఇల్లు, నేను కూడా కట్టాలనుకున్నాడు. సుమారు 50 లక్షల రూపాయలు అప్పు చేసి కట్టాడు. తనకొచ్చే జీతం ఎంత అంటే 15,000 రూపాయలు. 15,000 రూపాయల జీతానికి ఇంత పెద్ద అప్పు చేస్తే ఎలా తీరుస్తావు? ఆ వడ్డీలు కట్టుకోవడానికి కూడా తన జీతం సరిపోవడం లేదు. చివరికి ఈ మధ్యకాలంలో నేను ఎక్కడో దూకి చనిపోవాలని ప్రయత్నం కూడా చేశాడు. తనను తాను చంపుకోవాలనుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దీనికి కారణం ఏంటి అంటే తొందరపాటు. దేవుడు కూడా పరిశుద్ధ గ్రంథంలో ఒక విషయం చెప్పారు. ఏదైనా మీరు కట్టాలి అనుకున్నప్పుడు కుదురుగా కూర్చొని దానికి అయ్యే తగులుబడి ఎంతో ఒక్కసారి లెక్క చూసుకున్న తర్వాత మీరు దాన్ని ప్రారంభించండి అన్నాడు. ఒకసారి పరిశుద్ధ గ్రంథాన్ని చూడండి. లూకా సువార్త 14వ అధ్యాయము 28వ వచనం నుండి చూడగలిగితే, ఏదైనా ఒక కట్టడాన్ని కట్టాలనుకున్నప్పుడు ఏం చేయమంటున్నాడు దేవుడు? మీలో ఎవడైనను, లూకా సువార్త 14వ అధ్యాయము 28 నుండి, మీలో ఎవడైనను ఒక గోపురము కట్టించగోరిన ఎడల దానిని కట్టడానికి కొనసాగించడానికి కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి దానికి అయ్యే తగులుబడి, అంటే దానికి అయ్యే ఖర్చును మొదట లెక్క చూసుకోవాలట. నేను ఎంత, మరి ఎన్ని గదులతో కూడిన ఇల్లు కట్టుకోవాలి, ఎంత ఇల్లు కట్టుకోవాలి, దానికి అయ్యే ఖర్చు ఏంటి, ఏమండి ఇదంతా కూర్చుండి దానికి అయ్యే తగులుబడిని లెక్క చూసుకోవాలట. ఆ తర్వాత చూసుకోకుండా తొందరపడి ఒకవేళ ఆ కట్టడాన్ని ప్రారంభించిన ఎడల అతడు దానికి పునాది మాత్రమే వేస్తాడట. ఎందుకంటే అతని దగ్గర ఉన్నది కొంత మాత్రమే. పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగించలేకపోయిన ఎడల చూచేవారందరూ ఈ మనుషుడు బ్రహ్మాండంగా కట్టాలనుకున్నాడు కానీ కొనసాగించలేకపోయాడు అని అతన్ని చూసి ఎగతాళి చేయసాగుదురు. చూసారు, నవ్వుల పాలైపోతాం. కనుక తొందరపాటు అనేది మంచిది కాదు. అప్పులు చేసి, మన స్థాయికి మించి అప్పులు చేసి ఏదో కట్టాలని, ఏదో కొనాలని, ఏదో వాహనాల్లో తిరగాలని అనుకుంటామండి. చాలామంది చూడండి, అప్పు చేసి వాహనాలు కొంటారు, అప్పులు చేసి ఇల్లు కడతారు, అప్పులు చేసి భారీ ఎత్తులో పెళ్ళిళ్ళు చేస్తారు పిల్లలకి. ఎందుకంటే సమాజంలో అనేక మంది మమ్మల్ని చూసి మెచ్చుకోవాలి. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేస్తారండి. అప్పులు పాలైపోయి చివరికి ప్రాణం మీదకే తెచ్చుకుంటారు. కనుక ప్రియులారా, తొందరపాటు అనేది మన ఆత్మీయ జీవితానికి మంచిది కాదు అని దేవుని సేవకునిగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇల్లు కట్టినా, వాహనాలు కొన్నా, ఏది చేసినా మన స్థాయికి తగ్గట్టుగా చేయాలి. తొందరపడితే చాలా నష్టపోతాం మనం. పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల గ్రంథం 42వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. అందరూ చూడండి. 42వ కీర్తన 5వ వచనాన్ని చూడగలిగితే ప్రియులారా, ఇక్కడ భక్తుడు అంటున్నాడు తన ప్రాణంతో, నా ప్రాణమా నీవు ఏల కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా ఆలోచించండి ఈ మాటలు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్తయని, నా దేవుడనియు
చెప్పుకొనుచు నేను ఆయనను స్తుతించెదను. చూశారు, ఇక్కడ భక్తుడు అంటున్నాడు, ప్రాణమా నీవేళ నాలో తొందరపడుచున్నావు. ప్రశ్న, తన ప్రాణానికి ప్రశ్న వేసుకుంటున్నాడండి. నా ప్రాణమా నీవేళ నాలో తొందరపడుతున్నావు, ఎందుకు తొందరపడుతున్నావు? ఎవరండి ఈ కీర్తన రచించింది? పైన చూడండి చిన్న చిన్న అక్షరాలలో, కోరాహు కుమారుల కీర్తన. కోరాహు కుమారులకు బాగా తెలుసు తొందరపాటు వలన ఎంత నష్టపోతారు. ఎలా? తన తండ్రి తొందరపడి దేవుని సేవకుల మీద తిరగబడి ప్రాణాలు కోల్పోయిన సందర్భం వాళ్ళ కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది. కోరాహు అనగానే మీకు ఏం గుర్తు రావాలి? మోషే అహరోనులపై తిరుగుబాటు చేసినవాడు. ఒకరోజు ఇశ్రాయేలీయుల్లో కొంతమందిని తన పక్షాన తన వైపు త్రిప్పుకొని దేవుని సేవకులైన మోషే అహరోనులపై తిరగబడ్డాడండి. కోరాహు, దాతాను, అబీరాము, ఓనులు అనేవాళ్ళు. వాళ్ళ చరిత్ర బైబిల్లో ఉంది ప్రియులారా. వాళ్ళు ఏం చేశారో తెలుసా? నమ్మకమైన మోషే దగ్గరకు వచ్చి, మీరే సేవకులా? మేము సేవకులం కాదా? దేవుడు మిమ్మల్ని పిలిచాడా? మమ్మల్ని పిలవలేదా? దేవుడు మీతోనే మాట్లాడతాడా? మాతో మాట్లాడలేదా? ఈ సర్వ సమాజంలో అందరూ పరిశుద్ధులే, మీరే పరిశుద్ధులు కాదు. దేవుని సేవ మేము కూడా చేయగలం, ఈ ప్రజలను మేము కూడా నడిపించగలం, ఇక మీదట మీతో మాకు పని లేదు, మీరు తప్పుకోండి అని వాళ్ళ మీద తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు వాళ్ళని ఏం చేశాడండి? భూమి తన నోరు తెరిచేటట్లుగా చేశాడు. భూమి ప్రాణాలతోనే వాళ్ళని మృంగివేసింది. తొందరపాటు నిర్ణయం వలన ప్రాణాలు కోల్పోయిన సంగతి ఈ కోరాహు కుమారులకు బాగా తెలుసు. కోరాహు కుమారులండి చాలా మంచి మనసున్నోళ్ళండి. వీళ్ళకి దేవుడు అంటే చాలా ఇష్టమండి. అందుకే దేవుడు కోరాహును చంపేశాడు, కోరాహు కుమారులను బ్రతకనిచ్చాడు. ఆ కోరాహు కుమారులు రచించిన కీర్తన ఇది. ఏమంటున్నారు? నా ప్రాణమా నీవేళ నాలో తొందరపడుతున్నావు, ఎందుకు కృంగిపోయావు? ఏదో లేదని, ఏదో కావాలని, ఏదో సాధించలేకపోయానని ఎందుకు ప్రాణమా నాలో కృంగి ఉన్నావు? నీవేళ నాలో తొందరపడుచున్నావు అనే ప్రశ్నలు, 2 ప్రశ్నలు ఉన్నాయండి అక్కడ. చదవండి మళ్ళీ ఆ ప్రశ్నలు. నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు? నాలో నీవేళ తొందరపడుచున్నావు. తొందరపడడం మంచిది కాదు ప్రియులారా. చాలా నష్టపోతాం, చాలా కష్టాల్లోనికి వెళ్ళిపోతాం. తొందరపాటు వలన చాలా కష్టాల్లోనికి వెళతాం. అందుకే తొందరపడడం అనేది మంచిది కాదు. 39వ కీర్తన, దావీదు గారి కీర్తన చదువుదాం. ప్రక్కనే కనబడుతుంది. 39:6 వచనం. 39:6 మనుష్యులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు, వారు తొందరపడుట గాలికే కదా అన్నాడు. వారు తొందరపడుట గాలికే కదా అంటే ఏంటి? తొందరపడడం వలన ప్రయోజనం ఏమీ ఉండదండి. తొందరపడడం వల్ల లాభాలు ఉండవు. తొందరపాటులో నష్టాలే ఉంటాయి. నష్టాలు, కష్టాలు, ప్రమాదాలు, ప్రాణాపాయ పరిస్థితులు. నిజం ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని పిల్లలుగా ఎప్పుడు కూడా మనం తొందరపడకూడదు. ప్రతి విషయంలో మనము ఆలోచించాలి. కోపం వచ్చిందా? ఒక్కసారి నిదానంగా ఆలోచించు. నీవు తొందరపడి నిర్ణయం తీసుకోవడం వలన ఎంత నష్టపోతావో ఒక్కసారి ఆలోచించు. ఆలోచిస్తే మనం తొందరపడమండి. ఆలోచించకుండా కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం, కష్టాల్లోనికి వెళ్ళిపోతాం. వారు తొందరపడుట గాలికే కదా అన్నాడంటే అర్థం ఏంటి? దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుదాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 2వ వచనంలో వ్రాయబడిన మాటలు చూస్తే, ఒకళ్ళే చదవండి. ఒకడు తెలివి లేకుండా ఉండుట మంచిది కాదు. ఏమంటే మనకి ఏముండాలండి? దేవుని పిల్లలుగా తెలివి ఉండాలి, జ్ఞానం ఉండాలి. దేవునికి మనం ప్రార్థన చేయాలి, నాయన నాకు తెలివి ప్రసాదించు, జ్ఞానాన్ని ప్రసాదించు, తొందరపాటుతనాన్ని నాలో నుండి తీసివేయి. చూసారు, ఒకడు తెలివి లేకుండా ఉండుట
మంచిది కాదు. తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును. చూసారండి, దారి తప్పిపోవును. ఏ దారి? పరలోకానికి వెళ్ళే దారి. యేసుక్రీస్తు వారు అన్నారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. నా ద్వారానే తప్ప ఎవడును నా తండ్రి యొద్దకు రాలేడు. ఈరోజు మనం యేసుక్రీస్తు వారి బాటలో నడుస్తున్నాం. క్రీస్తు బాటలో నడుస్తున్న మనం తొందరపడితే ఏం జరుగుతుంది? దారి తొలగిపోతాం. దారి తొలగిపోతాం. ఒక తమ్ముడు తొందరపడి, నేనున్నానండి ఈ సంఘంలో, మీరు నా కోసమే ప్రసంగం చేస్తున్నారు, ఎప్పుడు చూసినా దైవ సేవకుడట ఆయన కోసమే ప్రసంగం చేస్తున్నాడట, ప్రతి ప్రసంగం నా కోసమే చేస్తాడు ఈయన, నేను ఎందుకు ఉండాలి ఈ సంఘంలో? వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, తొందరపడొద్దు. ఈరోజు ఎలా తయారైపోయాడో తెలుసా? ఒక భ్రష్టుడైపోయాడు, దేవునికి పనికి రాకుండా పోయాడు. ఈ సత్యానికి దూరం అయిపోతే సంఘానికి, సహవాసానికి, దేవుని సేవకులకే కాదు, చివరికి పరలోకాన్ని కూడా పోగొట్టుకుంటాం. అందుకే తొందరపడి నడవకూడదు. మనం తొందరపడి నడుచువాడు దారి తొలగిపోవును అని మనం చూస్తున్నాం. తొందరపాటు మంచిది కాదు. అయితే కొన్ని సందర్భాల్లో, జాగ్రత్త వినండి, ఇప్పటివరకు తొందరపాటు మంచిది కాదని చూసాం. కొన్ని సందర్భాల్లో మాత్రం తొందరపాటు అవసరమే. అదేంటండి? ఏ విషయంలో మేము తొందరపడాలి మీరు అనుకుంటున్నారా? దేవుని కార్యాలలో, దేవుని సన్నిధికి రావడంలో ఏమండి మనకేముండాలో తెలుసా? తొందరపాటు ఉండాలి. కొన్ని సందర్భాలలో తొందరపాటు అవసరమే, కానీ ఎక్కువ సందర్భాలలో తొందరపాటు అనేది మనల్ని కష్టాల్లోనికి, నష్టాల్లోనికి తీసుకెళ్తుంది. ఏ విషయంలో తొందరపడాలో దేవుడు చెప్పాడు చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19వ వాక్యాన్ని మనం చూడగలిగితే, యాకోబు గారు సంఘాన్ని ఉద్దేశించి ఒక మంచి మాట రచించారు. తన పుస్తకంలో రాస్తున్నారు చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం, నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడాలట. వినుటకు వేగిరపడడం అంటే ఏంటండి? తొందరపడాలి. చూసారా? తొందరపడకూడదు, అది మంచిది కాదని చెప్పిన దేవుడు ఏ విషయంలో నీవు తొందరపడాలో కూడా చెప్తున్నాడు. వినుటకు. చూడండి, దేవుని వాక్యాన్ని వినుటకు తొందర. చాలామంది చూడండి, ఆదివారం వచ్చిందంటే ఆరాధనకు, ఇలాంటి కార్యక్రమాలు జరిగేటప్పుడు కానీ చాలా ఏమంటే నిర్లక్ష్యంగా ఉంటారండి, ఆలస్యంగా వస్తుంటారు, తొందర ఉండదు. ఏమండి, మనం ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే తొందర ఉండాలా లేదా? పలానా సమయానికి వాహనం వస్తుంది అని నీకు తెలిసినప్పుడు ఆ సమయానికి ముందుగానే ఉండడానికి ప్రయత్నం చేస్తున్నావు. మనం చాలామంది డ్యూటీలు చేసేవాళ్ళు ఉంటారు, కూలి పని చేసుకునేవాళ్ళు ఉంటారు. డ్యూటీకి వెళ్ళాలంటే ఎప్పుడు వెళ్ళాలండి? సమయానికి వెళ్ళాలి, లేకపోతే బాస్ ఊరుకోడు. అందుకే తినకపోయినా పరుగులు తీసుకుంటూ వెళ్ళిపోతారు. ఏమండి, స్కూల్కి వెళ్ళే పిల్లలను చూడండి, సమయానికి వెళ్ళిపోతుంటారు. ఒకవేళ టైం దాటి వెళ్ళారనుకోండి, ఆలస్యంగా వెళ్ళారనుకోండి, ఏం చేస్తారు? బయట నిలబెడతారు. ఆ తర్వాత టీచర్స్ కొడతారు, దండిస్తారు, రకరకాలుగా పనిష్మెంట్లు ఉంటాయి. అందుకే మనం ఏం చేస్తామో తెలుసా? పిల్లల్ని చాలా తొందరగా ముందుగానే తయారు చేసి వాళ్ళని తీసుకెళ్తాం. నా పిల్లలు బాగా చదువుకోవాలి, గొప్పవాళ్ళు కావాలి అని నీకు తొందర. మరి లోక సంబంధమైన విషయాల్లో తొందర ఉంది, ఆత్మ సంబంధమైన విషయాల్లో తొందరపాటు కలిగి ఉంటున్నామా? కొంతమంది చూడండి, ఆదివారం ఆరాధన వచ్చిందంటే ముందుగా వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు, వస్తారు, అంతా ప్రాంగణాన్ని అంతా శుభ్రపరుస్తుంటారు, చక్కగా అక్కడ ఏర్పాట్లన్నీ చూస్తుంటారు. ఇంకొంతమంది ఉంటారు ఆ పాటలు పాడి మధ్యలో వస్తుంటారు. కొంతమంది ఉంటారు ఆ ప్రసంగం మొదలుపెట్టినప్పుడు వస్తారు. ఇంకొంతమంది ఉంటారు ప్రసంగం సగంలో వస్తారు. కొంతమంది ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత వస్తారు. కొంతమంది ప్రభు బలకు మాత్రమే వస్తారు. కొంతమంది ఆశీర్వాదానికి వస్తారు. కొంతమంది ఏమో అందరూ వెళ్ళిపోతుంటే వచ్చి ఆ సగం వరకు వాళ్ళతో కలిసి ఇంటికి వెళ్ళిపోతారు. ఇలాంటి వాళ్ళు ఈరోజు క్రైస్తవ్యంలో చాలామంది ఉన్నారండి. కానీ దేవుడు చెప్తున్నాడు, వాక్యం వినే విషయంలో నీకు తొందర ఉండాలి నాయన.
ఏమండి 42వ కీర్తనలో కోరాహు కుమారులు చెప్పిన మాటలు చూసాం కదా మనం. ప్రాణమా, నా ప్రాణమా, నీవేళ నాలో తొందరపడుతున్నావు అన్న ఆ కోరాహు కుమారులు ఏ విషయంలో వాళ్ళు తొందరపడ్డారో తెలుసా? దేవుని వాక్యం విషయంలో. ఒకసారి 42వ కీర్తనకు వెళ్ళి మళ్ళీ ఇలా వద్దాం. 42వ కీర్తన ప్రారంభ వచనం చూడండి. 42వ కీర్తన ప్రారంభ వచనం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లుగా దేవా, నీ కొరకు అనగా నీ మాటల కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. చూడండి, వాళ్ళ ఆలోచన చూడండి. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. అంటే దేవుని సన్నిధికి వస్తుంటే దేవుడు చూస్తాడా? ఒకసారి ఆ మాటలు ఆలోచించండి మీరు. ఎంత మంచి మాటలండి. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను అంటే ఎప్పుడు వెళ్ళాలి? తొందరగా వెళ్ళాలి, అందరికంటే ముందు వెళ్ళాలి. దేవుని సన్నిధి అంటే ఎంత ఆరాటం అండి, ఎంత తొందర అండి. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను. మీరు ఎప్పుడు వస్తారు, మనం ఎప్పుడు వస్తున్నాం? ప్రశ్నించుకుందాం ఒకసారి. వాక్యం విషయంలో తొందర ఉందా? ఆలోచించండి. లోక సంబంధమైన విషయాలలో తొందరపాటు ఉంది నీకు, ఆత్మ సంబంధమైన విషయంలో తొందర లేదు. చూడండి, అక్కడ నేను ఎప్పుడు దేవుని సన్నిధికి వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదనంటే దేవుడు చూస్తాడా? ఏమండి, చర్చి బిల్డింగ్లోకి వస్తుంటే దేవుడు ఎవరెప్పుడు వస్తున్నారా అని అలా చూస్తుంటాడట. ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను అంటే ఆయన మనల్ని చూస్తుంటాడా? అవునండి. మన ఆశను బట్టి, మన ఆసక్తిని బట్టి దేవుడు ఆశీర్వదించి గొప్ప చేస్తాడండి మనలను. నేను విశ్వాసిగా ఉన్న రోజుల్లో అందరికంటే ముందుగా వెళ్ళి ఆ చర్చిలో శుభ్రంగా అదంతా ఊడ్చేసి కుర్చీలు వేసేవాడిని అండి. అందరికంటే ముందు వెళ్ళిపోయేవాడిని. నేనే ప్రార్థన చేసి పాటలు ప్రారంభించేవాడిని. ఈరోజు మీ మధ్య నిలబడి దేవుని వాక్యం చెప్తున్నాను నేను. ఆ రోజు నేను దేవుని సన్నిధిని ఇష్టపడ్డాను, తొందరపడ్డాను. ఈరోజు నన్ను ఒక సేవకునిగా మార్చేశాడు దేవుడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని వాక్యం విషయంలో తొందర ఉందా? కోరాహు కుమారులు ఏ విషయంలో తొందరపాటు కలిగి ఉన్నారంటే దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని వాక్యాన్ని నేను వినాలి, ధ్యానించాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో ఏం చెప్తున్నాడు? నా ప్రియ సహోదరులారా. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు, ప్రతి క్రైస్తవుడు వినుటకు ఎలా ఉండాలి? వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండాలి. మాట్లాడడానికి నిదానం, మాట్లాడేటప్పుడు తొందరొద్దట. ఏమంటే ఏ విషయాల్లో తొందరొద్దు అంటున్నాడు? మాట్లాడే విషయంలో తొందరొద్దు. చాలామంది చూడండి, దురుసుగా మాట్లాడుతుంటారు, కోపంతో మాట్లాడుతుంటారు, కఠినంగా మాట్లాడుతుంటారు. చాలామంది ఆత్మీయులను కోల్పోతుంటారు. మా ప్రాంతంలో ఒక సేవకుడు ఉన్నాడండి. ఎవరైనా కొంచెం ఆయనకి ఇబ్బంది కలిగించారు అని అంటే ఆయన వెంటనే కోపడే ఉంటాడు తెలుసా? రేపటి వారం నుంచి నువ్వు చర్చికి రావద్దు పో అంటాడు. ఏంటి? ఎవరైనా కొంచెం ఇబ్బంది కలిగిస్తే రేపటి వారం నుండి నువ్వు చర్చికి రావద్దు, వెళ్ళిపో అంటాడు. అలా అని 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 అనేక మందిని పోగొట్టుకొని చివరికి ఆయన భార్య మిగిలారు చర్చిలో. ఇద్దరే. చివరికి ఆ చర్చి నడవక, ఎవరు రాక మూతపడిపోయింది. ఆయనకు ఆరోగ్యం బాగోలేనప్పుడు 7 సంవత్సరాలు మూతపడిపోయింది. ఒక్కళ్ళు వచ్చి తొంగి చూసిన వాళ్ళు లేరు. చివరికి ఆ ప్రాంతానికి వాక్యం చెప్పడానికి వెళితే మమ్మల్ని పిలిచి, ఈ చర్చి అమ్మేస్తాను, కొంటారా అన్నాడు. నేనే కొన్నాను. ఆ చర్చి బిల్డింగ్ నేను కొని మళ్ళీ దాన్ని శుభ్రం చేసి ఈరోజు మళ్ళీ సంఘాన్ని నడిపిస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, తొందరపాటు సేవకులకు కానీ, తొందరపాటు విశ్వాసులకు కానీ, సంఘ పెద్దలకు కానీ అంత మంచిది కాదండి. ఏ విషయంలో తొందరపడాలి? వాక్యం వినే విషయంలో, దేవుని సన్నిధికి వచ్చే విషయంలో తొందరపడాలి. మాట్లాడే విషయంలో నిదానంగా ఉండాలి. కోపించడం విషయంలో నిదానంగా ఉండాలి. ఇక్కడ
ఏ విషయంలో తొందరపడాలి, ఏ విషయంలో తొందరపడకూడదు అనే విషయాలు చెప్పాడు చూడండి. మరి దేవుని వాక్యం విషయంలో తొందర ఉందా మనకి? వినాలి 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 అనే ఆరాటం ఉందా? తినాలి తినాలి తినాలనే ఆరాటం ఉందా? తొందరగా వెళ్ళిపోవాలి, తొందరగా తినేసేయాలి. వినవా వాక్యాన్ని? వాక్యాన్ని వినాలండి. యేసుక్రీస్తు వారు బేతనియ అనే ఒక గ్రామానికి వెళ్ళారు. తరచుగా ఆయన అక్కడికి వెళ్ళిపోతూ ఉండేవాడు. అక్కడ ఒక మంచి ఫ్యామిలీ ఉంది, ఒక మంచి కుటుంబం, మరియా మార్తల కుటుంబం. అక్కడికి వెళ్ళగానే ఒకరోజు ఏం జరిగిందంటే, యేసుక్రీస్తు వారు ఆ ఇంట్లో అడుగు పెట్టగానే మార్తక్క ఉంది, పెద్దావిడు చిన్నవాడు మార్త. ఆమె ఏం చేసిందంటే, యేసుక్రీస్తు వారు మా ఇంటికి వచ్చారు, ఆయనకి ఏదో వండి పెట్టాలని తొందరగా గదిలో దూరిపోయింది, వంటగదిలో. ఆ ఇంట్లోనే తన సహోదరి మరియమ్మ ఉంది. ఆమెకు వాక్యం అంటే పిచ్చి అంటే బాగా ఇష్టం. వచ్చి ఆయన పాదాల దగ్గర కూర్చుంది. ఆయన దయగలిగిన మాటలు వింటా ఉంది. మరి వంటగదిలో దూరిన ఆవిడ ఊరుకుందా అంటే మళ్ళీ ఊరుకోకుండా ఏముంటుందో తెలుసా? ప్రభువా, నీకు చింత లేదా? నీకోసమే కదా నేను వంటగదిలో దూరింది, నీ నోటికి ఏదో అందించాలని నాకు ఆరాటం. నా సహోదరి ఏంటి అక్కడ కూర్చుంది అంటుంది. ఒకసారి లూకాసు వార్త ఆ సందర్భాన్ని చూద్దాం. లూకాసు వార్త 10వ అధ్యాయము 40వ వచనం నుండి చూడగలిగితే, మార్త లూకాసు వార్త 10వ అధ్యాయము 40వ వచనం నుండి, మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆమెకు సొంత పనుల విషయంలో తొందర ఎక్కువ. విస్తారమైన పనులు పెట్టుకొని తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేసుకొనుచున్నాను, నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున మళ్ళీ ఆయన్నే అంటుంది, నీకు చింత లేదా అని. నాకు సహాయం చేయమని చెప్పొచ్చు కదా ప్రభువా, నేను ఇంత పని చేస్తున్నాను అన్నప్పుడు ఆయన అంటున్నాడు, అందుకు ప్రభు, మార్తా, నీవు అనేకమైన పనులు పెట్టుకుని నువ్వు విచారము కలిగి తొందరపడుతున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. తొందరపడాల్సిన దానికోసం తొందరపడకుండా అవసరం లేని వాటి కోసం నువ్వు తొందరపడుతున్నావు మార్తా. అర్థమవుతుందా నీకు? ఏ విషయాల్లో తొందరపడాలో అర్థమవుతుందా? అనవసరమైన వాటి కోసం తొందరపడుతున్నావు, అవసరమైన దాని కొరకు తొందర లేదు నీకు అంటూ మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నది. మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నది. ఏంటి ఆమె చేసే పని? మరియమ్మ యేసుక్రీస్తు పాదాల దగ్గర కూర్చుండి ఆయన మాటలు వింటుంది. ఆ పైన ఆ సందర్భాన్ని అంతా మీరు ఇంటి దగ్గర చదువుకోండి. ఆయన మాటలు వింటుంది. ఆమెకేమో మాటలు వినాలని తొందర, ఈమెకేమో ఏదో వండుకోవాలి, ఏదో పెట్టాలి అన్న తొందర. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని వాక్యం విషయంలో మనకు తొందర ఉండాలి. వినుటకు వేగిరపడాలి. చెప్పండి, దేనికి? వినుటకు తొందర, దేవుని వాక్యం వినడానికి తొందర, మాటలాడడానికి నిదానం, కోపించుటకు నిదానం. ఇటు కోపపడటానికి నిదానంగా ఉండాలి. అవునండి, పరిశుద్ధ గ్రంథంలో కోపపడుడి కానీ పాపము చేయకుడి అన్నాడు. అంటే కోపంలో ఏం చేస్తాం? పాపం చేస్తాం. అనకూడని మాట్లాడటం, బండ బూతులు మాట్లాడుతుంటాం. అందరికీ అనుభవమే. మీలో చాలామంది తొందరపాటు వలన ఆ కోపం వచ్చినప్పుడు అండి, నేను ఒక క్రైస్తవుడిని ఇవన్నీ ప్రక్కకు పెట్టేసి బండ బూతులు మాట్లాడతారండి. ఏంటంటే మీరు చర్చికి వెళతారు కదా, ఇప్పుడే కదా ఆరాధనకు పోయి వచ్చింది, ఎలా మాట్లాడతారు ఏంటంటే ఇవన్నీ ప్రక్కకు పెట్టి ముందు ఎలా మాట్లాడుతూ ఉంటామండి. ప్రియమైన దేవుని పిల్లలారా, కోపించుటకు నిదానించాలి. కోపం వచ్చినప్పుడు ఏం చేయాలట? నిదానంగా, ప్రశాంతంగా. ఇప్పుడు ఈ మాట అనొచ్చా, అనకూడదా, అలా ఆలోచిస్తేనండి మన ఆత్మీయ జీవితం చాలా బాగుంటుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, మాటలాడుటకు నిదానం, కోపించుటకు నిదానం. కోపపడుడి కానీ, కోపం పాపం కాదు. ఏమండి, పిల్లల్ని క్రమపరుచుకోవటానికి, కుటుంబాన్ని క్రమపరుచుకోవటానికి
సంఘాన్ని క్రమపరుచుకోవడానికి కోపపడడం అనేది అవసరమే, కానీ పాపం చేయకూడదు. కోపంలో ఏం చేస్తాం? పాపం చేస్తాం. కోపంలో చాలామంది చూడండి మనుషులను చంపేస్తారు. కోపంలో చూడండి అనకూడని మాటలు అంటారు. కనుక కోపపడడం అనేది అంత మంచిది కాదు. కోపపడినా మంచిదే, కానీ పాపం చేయడం మంచిది కాదు. పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే కోపపడడం వల్ల నష్టపోయిన వాళ్ళు, కష్టాల్లోకి వెళ్ళిన వాళ్ళు మనకు కనబడతారు. కొంతమందిని మీ ముందు పెడతాను. తొందరపాటు వలన నష్టపోయిన వారు, కష్టాల్లోనికి వెళ్ళిన వారు, కష్టాలు కొని తెచ్చుకున్న వాళ్ళు ఎంతోమంది బైబిల్లో ఉన్నారండి. వాళ్ళలో ఒక వ్యక్తి మోషే గారు. మోషే గారికి ఒకప్పుడు ఎంత కోపమో తెలుసా? చాలా కోపం అండి ఆయనకి, చాలా కోపం. కోపంగా ప్రవర్తిస్తాడు. మోషే ఎవరు? దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడని మనం చదువుతాం. భూ ప్రజలందరిలో మిక్కిలి సాత్వికుడుగా మనం చూస్తాం. కానీ ఒకప్పుడు ఆయన ఏంటో తెలుసా? ఎంత కోపమోనండి, కోపిష్టి, తొందర. తన తొందరపాటు వల్ల ఎంత కష్టంలోకి వెళ్ళాడో మీకు చెప్తాను. 40 సంవత్సరాలు ఫరో కుమార్తె కుమారుడుగా పెరిగాడు. అవునా? 40 సంవత్సరాలు సకల విద్యలను అభ్యసించాడు. అన్ని విద్యలట, సకల విద్యలను అభ్యసించిన గొప్ప ఘనుడండి. రాజకుమారుడు కుమార్తెగా పెరిగాడు 40 సంవత్సరాలు. 40 సంవత్సరాల తర్వాత తానెవరో తనకు తెలుసు కదండి, తన వాళ్ళని చూడటానికి వచ్చాడట బయటికి. ఎవరతను? హెబ్రీయుడు, ఇశ్రాయేలీయుడు. నా వాళ్ళని చూద్దామని ఆ రాజగృహంలో నుండి ఒకసారి బయటకు వచ్చాడండి. రాగానే ఒక ఇద్దరు ఏమండి కొట్లాడుతున్నాడు, గొడవ పడుతున్నారు. ఒక ఐగుప్తీయుడు, ఒక ఇశ్రాయేలీయుడు గొడవ పడుతుంటే ఏం చేశాడు మరి? బంధుప్రీతి చూపించాడు. మావాడి మీద తిరగబడతావరా అని చెప్పేసి ఐగుప్తీయుడిని అటు ఇటు చూశాడట, ఒక్క ఏటేసాడండి, వాడు అయిపోయాడండి. చూడండి ఒకసారి నిర్గమాకాండం 2వ అధ్యాయం 11వ వచనం నుండి. నిర్గమాకాండం 2వ అధ్యాయం 11 నుండి. ఆ దినములలో మోషే పెద్దవాడై మోషే పెద్దవాడై అంటే ఆయనకు 40 సంవత్సరాలు వచ్చాయి అప్పటికి. పెద్దవాడంటే ఎన్ని సంవత్సరాలు వచ్చాయి? 40 సంవత్సరాలు వచ్చాయి. ఆ రోజులలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి, అప్పటికి పెద్దవాడై అన్న ఆ సందర్భంలో ఆయన వయసు ఎంతో మీరు ఆలోచిస్తే 40 సంవత్సరాలండి. తన జనుల యొద్దకు పోయాడట. పోయి వారి భారములను చూశాడట. అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను. చూచి అతడు ఇటు చూశాడట, అటు చూశాడట. చూశాడు. ఎంత కోపం అండి ఆయనకి. ఇటు అటు చూశాడట, ఇటు చూశాడు, అటు చూశాడు. ఎంత ఆవేశమో చూడండి. ఎవడు కనిపించాలి? ఇటు చూస్తే ఎవడు లేడు, అటు చూస్తే ఎవడు లేడు. చూచి ఎవడును లేకపోగా ఆ ఐగుప్తీయుని చంపి ఇసుకలో వానిని కప్పిపెట్టెను. ఏం చేశాడట? కొట్టి చంపేశాడు. ఎంత కోపం అండి, ఎంత తొందర అండి ఆయనకి. ఆలోచించాడా? మరి నేను ఇలా కోపపడి తను చంపేస్తే పరిణామాలు ఎలా ఉంటాయని ఆలోచించకుండా ఏమండి ఇటు చూశాడు, అటు చూశాడు, ఎవడు లేడు, ఒక్క ఈటు వేసాడు. ఎందుకంటే సకల విద్యలు అభ్యసించాడు కదా. నీ ఎలా కొట్టాలో తెలుసు, ఎలా కొడితే ఒక్క దెబ్బకి చచ్చిపోతాడో కూడా తెలుసు. కరాటే, కుంకుపు లాంటివి కూడా అన్నీ వచ్చేమో. సకల విద్యలను అభ్యసించిన వాడు ఒక్క ఏటుకే వాడు చచ్చిపోయాడు. మళ్ళీ ఇసుకను తోడటం అంటే ఎంత కష్టమో తెలుసా? మీరు ఇసుకను తోడండి. ఒక మనిషిని కప్పెట్టే అంత ఇసుక తోడాలంటే మనకి ఎంత బలం ఉండాలి. అలా తీస్తూ ఉంటే పూడిపోతూ ఉంటుందండి. మొత్తానికి తొందరగా పని కానిచ్చేశాడు. శుభ్రంగా అందులో పాతి పెట్టాడు, వెళ్ళిపోయాడు. మరుసటి రోజు వచ్చాడు. మరునాడు అతను బయట నడుచుచుండగా వెళ్ళుచుండగా ఈసారి ఇద్దరు హెబ్రీయులే వాళ్ళు గొడవ పడుతున్నారు. వాళ్ళ దగ్గరకు పోయి అప్పుడు అతడు అన్యాయము చేసిన వాని చూచి నీవేళ
నీ పొరుగువానిని కొట్టుచున్నావని అడగగా అతడేమన్నాడు, మా మీద నిన్ను అధికారినిగా తీర్పరినిగా ఎవరు నియమించారు నిన్ను? నిన్న వాడిని లేపేశావు కదా, ఈరోజు నన్ను చంపడానికి వచ్చావని అన్నాడండి. అరే నేను రహస్యంగా చంపేశాను, వీళ్ళకి ఎలా తెలిసిపోయింది? ఈ సంగతి గనక రాజుకు తెలిస్తే నన్ను బ్రతకనివాడు. ఆల్రెడీ రాజు కూడా తెలిసిపోయింది, చంపడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక అక్కడి నుండి ఏమండి రాజుకు తెలిస్తే నేను చచ్చిపోతానని చంపేస్తాడని చెప్పి అక్కడి నుంచి పారిపోయాడు. మిద్యాను ప్రాంతానికి వెళ్ళాడు, గొర్రెలు గాయడానికి కుదిరాడు అక్కడ ఇత్రో అనే ఒక వ్యక్తి దగ్గర. ఏమండి సకల విద్యలను అభ్యసించిన వాడు, ఎండ బాధ తెలియదు, ఏమండి కష్టాలు ఎలా ఉంటాయో తెలియదు, కన్నీళ్ళు ఎలా ఉంటాయో సరిగా తెలియదు, ఏమీ తెలియకుండా 40 సంవత్సరాలు పెరిగిన ఈ వ్యక్తికి కష్టాలు ప్రారంభమయ్యాయండి. ఏం పనికి కుదిరాడు? గొర్రెలు గాయటం. అంత ఈజీనా? కాచి చూడండి ఒకసారి అర్థమవుతుంది. ఆ గొర్రెల ప్రక్కన తిరుగుతుంటే కంపు వాసన కొడతా ఉంటుందండి. ఆ గొర్రెల మంద అలా వెళుతుంటే మనం వెళ్ళలేం, ప్రక్కనే మనం వెళుతుంటే అవి ఏం చేస్తాయి తెలుసా? ఆ ముగ్గుల నుండి వచ్చేదాన్ని మన మీద పడేస్తాయి. ఎంత వాసన, దుర్వాసన. ఇక గొర్రెల దొడ్డిలోకి వెళితే ఎంత ఉండలేమండి, కంపు కొడుతూ ఉంటుంది అండి. అలాంటి పరిస్థితుల్లో 40 సంవత్సరాలు గొర్రెలు కాశాడండి. ఆ మోషే గారి దగ్గరకు వచ్చి మనం గనక, ఏంటండి మోషే గారి కష్టాలు నీకంటే, తొందరపడ్డానయ్యా, ఆ తొందరపాటే నన్ను 40 సంవత్సరాలు కష్టాల్లోనికి నెట్టేసింది. ఒక చిన్న తొందరపాటు 40 ఏళ్ళు కష్టాల్లోనికి తీసుకెళ్ళిందండి. మీరు నమ్మగలరా? అవునండి. అప్పుడప్పుడు తొందరపడి మనం కూడా చాలా కష్టాల్లోనికి వెళ్ళిపోతుంటామండి. ఆ రోజు బాగా అనుభవమైంది. ఎప్పటి నుండి తొందరపడకూడదు అనుకున్నాడు. 40 సంవత్సరాలు గొర్రెలు కాచేశాడు నిదానంగా, ప్రశాంతంగా. అంటే తొందరపాటు కలిగిన ఆ వ్యక్తికి బుద్ధి చెప్పడానికి దేవుడు గుణపాఠం నేర్పించాడు. నలగగొట్టేశాడు, సాత్వికుడు అయిపోయాడు. ఇక ఆ 40 ఏళ్ళు పూర్తయిపోయిన తర్వాత పిలుస్తున్నాడు దేవుడు, మోషే నీతో నాకు పని ఉంది, ఐగుప్తు దేశానికి వెళ్ళాలి. నా ప్రజల బాధను చూశాను, వాళ్ళ కన్నీళ్లు చూశాను, వాళ్ళ మూలుగును నేను విన్నాను. నా పిల్లల్ని అక్కడి నుంచి విడిపించుకొని రావాలనగానే ఐగుప్తు అనగానే గుండెల్లో ఒక రకమైన భయం, సాకులు చెప్పడం ప్రారంభించాడు. ఏంటి ప్రభు, ఐగుప్తుకు వెళ్ళాలా? నేను ఎలా వెళ్ళగలను? నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడను. అంటే నేను నత్తివాడను, సరిగా మాట్లాడలేను. వీడు మాట్లాడలేడా? నత్తివాడు అన్నది నిజమే, కానీ మాట్లాడడం బాగా తెలుసు. ఎందుకంటే సకల విద్యలను అభ్యసించినవాడు. మోషే నువ్వు వెళ్ళిపోవాలి. లేదు ప్రభు, ఎవరినైనా చూసుకోమంటే అప్పుడు అన్నాడు దేవుడు, మీ అన్న ఉన్నాడు కదా అహరోను, ఆయన వెంట పెట్టుకెళ్ళి, ఆయన బాగా మాట్లాడతాడు, కార్యక్రమాలన్నీ నువ్వు జరిగించాలి, వెళ్ళు అన్నాడండి. ఏమండి, బాగా మాట్లాడగలిగిన అహరోను ఉండగా మోషే గారు ఎందుకండి నత్తివాడు? ఏం చూశాడు దేవుడు మోషేలో అంటే, ఏమండి మోషేలో నమ్మకాన్ని చూశాడు దేవుడు. మోషేలో సాత్వికాన్ని చూశాడు, సాత్వికుడు అయిపోయాడు. నమ్మకాన్ని చూశాడు. ఏమండి నమ్మకం అనేది అహరోన్లో లేదా? లేదండి. ఒక విషయం మీకు చెప్తాను. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను మోషే గారికి అప్పగించిన తర్వాత వాళ్ళని నడిపించుకుంటూ సేనాయి పర్వతం దగ్గరకు వచ్చాడండి. ఒక 40 రోజులు పర్వతం మీద ఉండవలసి వచ్చింది ధర్మశాస్త్రాన్ని తీసుకోవడానికి. ఈ 40 రోజులు ఎవరికి అప్పగింపబడ్డారు ఇశ్రాయేలీలు అందరూ అంటే అహరోనుకు అప్పగింపబడ్డారు. అహరోనుకు బాధ్యతలు అప్పగించాడు. కొండ మీదకి వెళ్ళాడు మోషే గారు యెహోషువని తీసుకొని. 40 రోజులు అయిపోయేసరికి కొండ దిగున ఉన్న వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఆ మోషే అనేవాడు ఏమైపోయాడో మాకు తెలీదు, మాకేదో ఒక నాయకుడు దేవత కావాలి, నువ్వేం చేస్తావో మాకు తెలియదు అని చెప్పేసి అడిగారండి. అమ్మో వీళ్ళకి ఏదైనా ఇవ్వకపోతే వీళ్ళందరూ నన్ను చంపేస్తారు, ఇశ్రాయేలు అసలే క్రూరులు అని చెప్పి వాళ్ళకు భయపడి అహరోను ఏం చేశాడంటే ఒక దూడను చేసి వాళ్ళకి ఇచ్చాడండి. ఆ ఇశ్రాయేలు స్త్రీల చెవులుకున్న పోగులు, ఆ మెడలో ఉన్నటువంటి బంగారపు ఆభరణాలన్నీ తీసుకొని ఆ బంగారంతో ఒక దూడాకారాన్ని చేసి వాళ్ళకి ఇచ్చాడండి. 40 రోజులకే వాళ్ళని దారి మళ్ళించాడు. 40 సంవత్సరాలు నడిపించాడు మోషే. ఏ రోజు కూడా ఇలాంటి పిచ్చి పని చేయలేదు. ఒక తండ్రి గర్భం నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు, ఎంత తేడా ఉందో చూడండి. అందుకే దేవుడు ఆ రోజు నత్తివాడవైనా నువ్వే వెళ్ళాలి,
నీలాంటి నమ్మకం నీ అన్నలో లేదు. ఆ ఆలోచనతోనే పంపించాడు. ఇక ఇశ్రాయేలు ప్రజలు నడిపించాడండి. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలండి. చాలా జాగ్రత్తగా, తొందరపాటు లేకుండా. ఎంతమంది వ్యతిరేకించిన, కోరాహు, దాతాను, అభిరాములు అనేవాళ్ళు వ్యతిరేకించిన, ఇబ్బంది పెట్టినా తొందరపడకుండా. ఎందుకంటే తొందరపడి 40 సంవత్సరాలు కష్టాల్లోకి వెళ్ళాడు. ఇప్పుడు తొందరపడకూడదు. మంచి పాఠాలు నేర్చుకున్నాడు. అలా నడిపిస్తూ నడిపిస్తూ కనాను దేశపు సరిహద్దుల్లోనికి తీసుకెళ్ళాడండి. ఆ దేశం పాలు తేనెలు ప్రవహించు దేశం అట. ఏ దేశం? పాలు తేనెలు అంటే కాలువల్లో పాలు తేనెలు అలా ప్రవహిస్తాయని కాదు. పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే పాడి పంటలు సమృద్ధిగా ఉన్న దేశం అది. పాలు అంటే పాడి, తేనె అంటే అదొక పంట. మంచి పంటలు, విస్తారమైన పంటలు పండుతాయండి అక్కడ. పాలు తేనెలు ప్రవహించు దేశం. ఒక ద్రాక్ష గారిని ఇద్దరు మోస్తున్నారట వేగులు వారు వెళ్ళి చూసినప్పుడు. మరి మన ప్రాంతంలో ఉన్న ద్రాక్ష గారు ఎంత ఉంటుందండి? అప్పుడప్పుడు ద్రాక్ష పండ్లు కొనుక్కుంటాం కదండి. 1/2 కేజీ ఉండదు, 1/4 కేజీ ఉండదు. ఒక గుత్తి తీసి అలా పెడుతుంటాడు. ఆ ప్రాంతంలో ఇద్దరు మోయాలట. ఎంత సారవంతమైన నేల, ఎంత మంచి దేశానికి నడిపిస్తున్నాడు. అయితే అలా నడిపించుకుంటూ కనాను దేశపు సరిహద్దుల్లోకి వెళ్ళిన తర్వాత ఒక్కరోజు మరలా తొందరపడ్డాడండి మోషే గారు. ఆ యోర్దాను నదీ ప్రాంతంలోనికి వచ్చిన తర్వాత మరొకసారి తొందరపడ్డాడండి. ఇశ్రాయేలీయులకు నీళ్లు లేవు. దేవుడు అన్నాడు, ఎదురుగా ఉన్నటువంటి బండ ఉంది కదా, ఆ బండతో మాట్లాడమన్నాడండి. బండతో మాట్లాడమంటే వీళ్ళు పెట్టే ఇబ్బందిని చూసి, వీళ్ళ సనుగులు చూసి, వీళ్ళు పెడుతున్న బాధలు చూసి తట్టుకోలేక, ఇశ్రాయేలీయులు మంచోళ్ళు కాదండి, ఒక్కసారిగా కోపంతో బండ దగ్గరికి అయితే వెళ్ళాడు. కర్ర తీసుకొని మాట్లాడవలసిన మోషే అక్కడ కొట్టేశాడండి. బండను కొట్టాడు. ఒకసారి కొడితే వచ్చాయి ఇంతకుముందు, అదే అలవాటు అయిపోయింది. తొందరలో కొట్టేశాడు. దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. దేవుని ఆజ్ఞ అతిక్రమం అండి. ఆజ్ఞ అతిక్రమమే పాపం. అంటే పాపం చేశాడు. తొందరపాటు వలన దేవుడికి వెంటనే కోపం వచ్చేసింది. నేను నీతో మాట్లాడమని చెప్తే నువ్వు కొట్టావు. ఈ సర్వ సమాజము ముందు నన్ను మహిమపరచవలసిన నీవు నాకు అవమానాన్ని తీసుకొచ్చి పెట్టావు కదా. అయితే నీకు శిక్ష ఏంటో తెలుసా? కనాను దేశంలో అడుగు పెట్టడానికి వీలు లేదన్నాడండి. చాలా ఏడ్చాడండి, గగ్గోలు పెట్టాడండి. ప్రభువా నన్ను క్షమించు అన్నాడండి. తప్పు అయితే క్షమించబడింది, కానీ కనాను దేశంలో అడుగు పెట్టడానికి మాత్రం అవకాశం దేవుడు ఇవ్వలేదు. తొందరపాటు. ఈ సందర్భాలు బైబిల్లో ఎందుకున్నాయో తెలుసా? పౌలు గారు రాస్తాడు, ఇవి దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి దేవుడు రాయించాడు. అంటే మోషే గారి జీవితాన్ని చదువుకొని కూడా మనం బుద్ధి తెచ్చుకోవాలా? బుద్ధి తెచ్చుకోవాలి, గుణపాఠాలు నేర్చుకోవాలి. మోషే గారు మంచోడండి, మంచి సేవకుడండి, భూ ప్రజలలోనే మిక్కిలి సాత్వికుడండి. దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు కాదనడం లేదు, కానీ అలాంటి వాడు కూడా తొందరపడి కొంత నష్టపోయాడు. అతను మంచివాడు కాదని నేను చెప్పడం లేదు, మరలా తప్పు చేసి క్షమించమని ప్రాధేయపడ్డాడు దేవుణ్ణి. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నీతిమంతుల జాబితాలో కనిపిస్తున్నాడు. ఎవరు? మోషే గారు. ఎంత మంచి సమర్పణో తెలుసా? కష్టాలు కోరుకున్న వ్యక్తి. ఏమంటే మంచి సేవకులైన అప్పుడప్పుడు ఎంత మంచి సేవకుడైనా తొందరపడుతుంటాడు. అలాంటి సేవకులకు తొందరపడే వారికి మోషే గారి జీవితం ఒక గుణపాఠం కావాలి. 40 సంవత్సరాలు కష్టాలు అనుభవించాడు. ఆ తర్వాత చివరి సమయంలో కనాను దేశంలోనికి వాళ్ళని తీసుకువెళ్ళే సమయంలో తొందరపడ్డాడు. కనానులో అడుగు పెట్టకుండా ఏమండి ఆ అవకాశాన్ని కోల్పోయాడండి. పాలు తేనెలు ప్రవహించే దేశం అని ఆయనకు తెలుసు, చాలా మంచి దేశం అని తెలుసు. ఆ మంచి దేశంలో అడుగు పెట్టాలని, దాన్ని చూడాలని కళ్ళారా ఆశపడ్డాడండి. దేవుడు నువ్వు చూడటానికి అంటే చూడొచ్చు, కానీ అక్కడ అడుగు పెట్టడానికి కూడా వీలు లేదు అన్నాడండి. అడుగు పెట్టడానికి అయితే వీలు లేదు. మరి చూడాలని ఆశ ఉందయ్యా నాకనంటే, అదిగో దగ్గరలో కొండ ఉంది కదా, కొండకి చూసుకోమన్నాడండి. కొండకి చూస్తే కనాను దేశం ఏం కనబడుతుంది? ఈ తిరుపతి అంతా చూడాలని ఉందని నేను అన్నాను అనుకోండి, బిల్డింగ్ పైకి ఎక్కించి చూసుకో అంటే నేనేం అర్థం అవుతుంది నాకు? ఆ ప్రాంతాలకు తీసుకెళ్ళాలి కదా. ఆయన పరిస్థితి అలా అయిపోయింది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల
ఎలాంటి సమస్యలోనికి మనం వెళతాం ప్రియులారా? ఎలాంటి సమస్యలోనికి వెళతాం? మరొక వ్యక్తిని మనం చూడగలిగితే సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయము 8వ వచనం నుండి చూడండి ప్రియులారా. 8వ వచనం నుండి, సమూయేలు చెప్పినట్లు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవుటయు, జనులు తమ యొద్ద నుండి చెదరిపోవుటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకుని రండని చెప్పి దహన బలి అర్పించేశాడట. ఎవరు? సౌలు రాజు. దహన బలు అర్పించడానికి ఈయనెవరండి? దహన బలు అర్పించడానికి ఈయనెవరు? ఒక రాజు ఈయన. ఆ పని చేయవలసింది దేవుని సేవకులు. దేవుని పనికి నియమింపబడిన వారు చేయవలసిన పనది. సేవకుడు చేయవలసిన పని రాజు చేస్తున్నాడు. ఇక్కడ ఫిలిస్తీన్లండి ఇశ్రాయేల్ మీదకి యుద్ధానికి వచ్చారండి. ఈయన కంగారు పడిపోతున్నాడు ఏం జరుగుతుందోనని. కంగారు పడితే దేవుడు ఉన్నాడు కదా, ఏమంటే దేవుని మీద భారం వేయాలి కదా, ఎందుకు తొందర? ఇశ్రాయేలీల మీదికి ఫిలిస్తీన్లు వచ్చారు. ఇప్పుడు దేవుడిని తొందరగా శాంతిపరచకపోతే, ఆ దేవుణ్ణి సమాధానపరచకపోతే యుద్ధంలో మనకు విజయం రాదు, ఓడిపోతామని చెప్పి సౌలు తొందరపడ్డాడండి. దహన బలులు అర్పించడానికి ఎవరు రావాలి? సమూయేలు రావాలి. ఆ ప్రవక్త వచ్చేంత వరకు ఆగకుండా వస్తానని కూడా చెప్పాడట. 7 రోజులు ఆగాడట. ఇక సహించలేకపోయాడు. 7 రోజులు ఆగిన వాడు ఇంకొంచెం సేపు ఆగొచ్చు కదండి. ఆగలేకపోయాడు. తీసుకురండి బలులు, తీసుకురండి, ఆ దహన బలులు సమాధాన బలులు నా యొద్దకు తీసుకురండి అని అన్నాడు. బలిపీఠం మీద వాటిని అర్పించేశాడండి. అలా అర్పించగానే వెంటనే సమూయేలు వచ్చేసాడు. చూడండి అక్కడ చదవండి. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతన్ని కలుసుకొని అతనికి వందనములు చేయుటకై బయలుదేరగా సమూయేలు అతనితో, ఏంటయ్యా నువ్వు చేసిన పని? ఏంట పిచ్చి పని? ఏంటంత తొందర నీకు? నువ్వు చేసిన పని ఏమిటి? చదవండమ్మా. నువ్వు చేసిన పని ఏమిటి అని అడిగాను. అందుకు సౌలు, జనులు నా యొద్ద నుండి చెదరిపోవుటయు, నిర్ణయ కాలమున నీవు రాకపోవుటయు, ఫిలిస్తీయులు మిక్మషులో కూడియుండుటయు నేను చూచి, ఇంకను యెహోవాను శాంతిపరచక ముందే ఫిలిస్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడతారేమోనని నా అంతట నేనే సాహసించి తొందరపడి ఇదిగో ఈ పని చేశానయ్యా, ఈ పని చేశాను అనగానే వెంటనే ఏమన్నాడో చూడండి అక్కడ. అందుకు సమూయేలు తనతో అంటున్నాడు, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. అంటే దేవుడట ఈ సౌలు రాజ్యాన్ని సదాకాలము స్థిరపరచాలనుకున్నాడట. కానీ ఏం జరిగిందో చూడండి. అయితే నీ రాజ్యము నిలువదు, యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దానిని నీవు గైకొనకపోతివి కనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించును. రాజు స్థానములో నుండి తొలగించబడ్డాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఒక ఉన్నతమైన స్థితిని కోల్పోయాడు. కారణం తొందరపాటు. ఒక ఉన్నతమైన స్థితిని కోల్పోయాడు. రాజుగా ఉండవలసిన వాడు ఆ రాజు స్థానములో నుండి తొలగించబడ్డాడండి. ఈ పిచ్చి పని చేసినందుకే ఆ సౌలు ఒకప్పుడు ఘోరంగా చంపబడ్డాడండి. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాటలు నేను చెప్తున్నాను మీకు. రాజుగా తొలగించబడ్డాడు, ప్రాణం మీదకే తెచ్చుకున్నాడు. కారణం ఏంటంటే తొందరపాటు. ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలండి. సేవకుడు చేసే పని సేవకుడు చేయాలి, విశ్వాసి చేసే పని విశ్వాసి చేయాలి. చాలామంది చాలా తొందరపడుతుంటారు సంఘాల్లో. ఎప్పుడైనా ఎక్కడి నుంచి అయినా సేవకుడు రావడం ఆలస్యం అయిపోయింది అనుకోండి, స్థానిక దైవజనుడు
సంఘంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తుంటారు తెలుసు, కొంతమంది తొందరపడి నేను చెప్తా వాక్యం అని వచ్చేస్తుంటారు వేదిక మీద. అంత తొందర ఎందుకు నీకు? నిన్ను ఒక సేవకుడిగా మారుస్తాడు దేవుడు, నీకు చెప్పే అవకాశాలు ఇస్తాడు. ఒకవేళ ఆ సేవకుడు నీకు ఫోన్ చేసి నాయనా నేను వచ్చేంతవరకు నీ వాక్యం చెప్పంటే నువ్వు చెప్పాలి. అంతేగాని తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఇలానే జరుగుతుంది. ఉన్న పోస్టు కూడా ఊడిపోతుంది. అర్థమవుతుందా? తొందరపడకూడదండి. చాలామందికి వాక్యం చెప్పడానికి తొందర, ఎవరి నేర్చుకోవడానికి ఉండదు తొందర. ఒక సేవకుడిగా మనం నేర్చుకోవాలండి. ఎవరైతే బాగా నేర్చుకుంటారో వాళ్ళు బాగా చెప్పగలుగుతారండి వాక్యాన్ని. యేసుక్రీస్తు వారు ఎంత మంచి బోధకుడండి. ఆయనే వాక్యము బోధకుల మధ్య కూర్చుండి విన్నాడండి. వాక్యమైన చేసే వాక్యం వింటుంటే నువ్వు విని నేర్చుకోవా? 4 పాఠాలు నేర్చుకుంటే చాలండి, ఇక చెప్పేయాలని తొందర. ఈ సంఘంలో ఉంటే నాకు చెప్పే అవకాశాలు ఇవ్వటం లేదో కాబట్టి నేను ఎక్కడికో వెళ్ళిపోవాలనుకుంటారు. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. దేవుడు మొదటి పేతురు 5:6 దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి. అంటే ఒకరోజు నీకు అవకాశం ఇస్తాడు దేవుడు, నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను గొప్ప చేస్తాడు, మంచి సంఘాన్ని నీ చేతిలో పెడతాడు, గొప్ప పరిచర్య ఇస్తాడు. అప్పటి వరకు ఆగవా? ఏటి తొందర? నేర్చుకో, కష్టపడి నేర్చుకో. ఒకరోజు నీ చేతిలో పెడతాడు సంఘాన్ని దేవుడు, అవకాశం ఇస్తాడు దేవుడు. దేవుడు తగిన సమయమందు నిన్ను ఏం చేయాలి? హెచ్చించాలి. కనుక నువ్వేం చేయాలి? ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసు కలిగి బ్రతకాలి. తొందరపడకూడదు. ఏమంటే డాక్టర్ చేసే పని డాక్టర్ చేయాలి, కాంపౌండర్ చేసే పని కాంపౌండర్ చేయాలి. డాక్టర్ చేసే పని కాంపౌండర్ చేస్తే ఏమవుతుంది? ప్రాణాలు పోతాయి. డాక్టర్ రావడం ఆలస్యం అవుతుందండి, ట్రీట్మెంట్ చేయమంటారా అంటే మనం ఏమంటాం? అబ్బో వద్దులేండి అంటాం. ఎందుకంటే మనకు తెలుసు ఆ విషయం, వీడు చేస్తే మనం పోతామన్న సంగతి. కనుక ఆ విషయంలో అలా ఉన్నప్పుడు దేవుని విషయాల్లో కూడా అలానే ఉండాలి. ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి, ఎవరి బాధ్యతలు వాళ్ళు నెరవేర్చాలి. ఏమండి, కన్ను పని కన్నుకే, కాలు పని కాలుకే పెట్టాడు దేవుడు. కాలు పని కన్ను చేయకూడదు, కన్ను పని కాలు చేయకూడదు. ఏ దేహములో ఏ అవయవానికి ఇవ్వబడిన పని ఆ అవయవమే చెయ్యాలి. కన్ను చూడాలి, చెవులు వినాలి, ఏమంటే నోరు మాట్లాడాలి, చేతులు ముట్టుకోవాలి, కాళ్ళు నడవాలి. దానికోసం ఉపయోగించాలి. కానీ కన్ను నేను నడుస్తానంటే కుదురుతుందా? కుదరదు. దైవ సేవకులు చేయవలసిన పనిని తొందరపడి సౌలు చేశాడు, తన స్థానాన్ని కోల్పోయాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మత్తయి వ్రాసిన సువార్త మరో సందర్భం చూడండి. ఇస్కరియోతు యోధ, మత్తయి సువార్త 27వ అధ్యాయం 3వ వచనం నుండి చూడగలిగితే ఈయనకి ఎంత తొందరండి. ఇస్కరియోతు యోధ గురించి రాయబడిన మాట అండి. అప్పుడు ఆయనను అప్పగించిన యోధ ఆయనకు శిలువ శిక్ష విధింపబడగా, యేసుక్రీస్తుకు శిలువ శిక్ష విధింపబడింది. 30 వెండి నాణాలకు అమ్మేసుకున్నాడు కదండి. ఎంత తొందర! ఏదో తొందరగా నేను ధనవంతుడిని అయిపోవాలన్న తొందర. చాలామంది చూడండి, తొందరగా ధనవంతుడిని అయిపోవాలి, తొందరగా ధనవంతుడిని అయిపోవాలి. ఆ క్రమంలో యేసుక్రీస్తుని బేరం పెట్టేశాడండి. యేసుక్రీస్తునే బేరం పెట్టాడు. 30 వెండి నాణాలకు అమ్ముకున్నాడు. అమ్ముకోగానే ఆ నీతిమంతుడైన ప్రభువుకు శిలువ శిక్ష పడింది. ఆ శిలువలో ఘోరమైనటువంటి స్థితిలో యేసుక్రీస్తు వారు ఉన్నారు. అది చూసి బాధపడ్డాడండి. మరి బాధపడిన వాడు క్షమించమని అడగొచ్చు కదండి. దేవుడు ఎంత ఘోర పాపినైనా క్షమించగలరు. ఒకరోజు ఈ మధ్యకాలంలో ఒక తమ్ముడు నా దగ్గరకు వచ్చాడు. అన్న, చాలా భయంకరమైన పాపాలు చేశానన్న, దేవుడు నన్ను క్షమిస్తాడన్నా అని అంటే నేను ఒక్కటే మాట చెప్పాను, బ్రతికున్నావు కదా తమ్ముడా, తప్పకుండా క్షమిస్తాడు. అసలు నీకు ఇంకా బ్రతికే అవకాశం ఇచ్చాడంటే ఆయన నిన్ను క్షమించాలనే కదా. నిన్ను తీసేయాలనుకుంటే ఎప్పుడూ పోయేవాళ్ళం మనం. భయంకరమైన కరోనా కాలంలో కూడా నిలబడ్డామంటే అది దేవుని కృప. ఇమ్యూనిటీ పవర్ అండి అనకండి, ఏదో తిన్నానండి అనకండి. నీకంటే బాగా తిన్నోళ్ళు పోయారు, నీకంటే బాగా ఇమ్యూనిటీ పవర్ ఉన్నోళ్ళు పోయారు.
నిన్నెందుకు ఉంచాడో తెలుసా? ఎలాంటి పాఠాలు నువ్వు నేర్చుకోవాలి, నీ జీవితాన్ని దిద్దుకోవాలి. ఇస్కరియోతు యోధ ఏం చేశాడు? ఆయనకు శిక్ష విధింపబడగా చూసి పశ్చాత్తాపపడి, ఇంతవరకు బాగుంది, పశ్చాత్తాపడ్డాడు, క్షమించమని అడగొచ్చు కదండి. ఆ 30 వెండి నాణేలను తీసుకెళ్ళి దేవాలయంలో పారవేసి, ఎంతో తొందరండి, ఆ దేవాలయంలో పారవేసి పోయి ఊరి పెట్టుకొనెను. చచ్చిపోయాడండి. తొందర. ఎందుకంత తొందర? చాలామంది చూడండి, ఏదైనా ఇబ్బంది కలగానే ఫ్యాన్ చూసుకుంటారు. ఎందుకు? గాలి కోసం కాదు, ఉరి పోసుకోవడం కోసం. తమను తాము చంపుకునే ప్రయత్నం చేస్తుంటారండి. ఒక ఆవిడ అంటుంది భర్తతో, కొట్టావు, ఏదో కోపం వచ్చింది కొట్టాడండి. కొట్టిన తర్వాత అంటుంది, కొట్టావు, కొట్టే అధికారం నీకుంది, అయితే తోటి కోడళ్ళ ముందు కొడతావా? వాళ్ళు చూస్తుండగా కొడతావా? ఇంట్లో తీసుకెళ్ళి కొట్టు, నేను ఊరుకుంటా. ఇప్పుడు వాళ్ళు చూసేటట్టు కొట్టావు, ఇప్పుడు నేను ఎందుకు బ్రతకాలి? నేను చచ్చిపోతాను. తొందరండి, తొందరపాటు మంచిది కాదు. ఇస్కరియోతు యోధ తొందరపడ్డాడు, ప్రాణాన్ని కోల్పోయాడు. చివరికి తొందరపాటులో పరలోకాన్నే కోల్పోయాడు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 25వ వచనాన్ని చూడండి. ఏం కోల్పోయాడు తొందరపాటులో? తన చోటికి పోవుటకు యోధ తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలో. చూసారా? తన చోటికి పోవుటకు యోధ ఏమైపోయాడట? తప్పిపోయాడు. తొందరపడి నడుచువాడు దారి తొలగిపోవునని మనం బైబిల్ పాఠంలో చదువుకున్నాం, అవునా? తొందరపడి నడుచువాడు దారి తొలగిపోవును, దారి తప్పిపోవును. మరి ఇస్కరియోతు యోధ పరిస్థితి ఏంటి? దారి తొలగిపోయాడు, చివరికి పరలోకాన్నే పోగొట్టుకున్నాడు. చూడండి, అక్కడ మన చదువున్నమాట, తన చోటికి పోవుటకు యోధ తప్పిపోయి. తన చోటు ఏదండి? యోధా చోటేది? అసలు మన చోటేది? మనం వచ్చిన చోటు పరలోకం. అందుకే బైబిల్లో మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు అని రాయబడింది. మన చోటు పరలోకం, మరలా మనం అక్కడికి వెళ్ళిపోవాలి. యోధా చోటు కూడా అదే, కానీ ఆ చోటును పోగొట్టుకున్నాడండి. తన చోటును పోగొట్టుకున్నాడు యోధ, తప్పిపోయాడు. తప్పిపోయిన కుమారుడు అంటే ఎవరో తెలుసా? ఆ లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఉన్నాడు కాదు, ఆయన తప్పిపోయి తిరిగి వచ్చాడు. తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుడు అతనైతే, తప్పిపోయిన కుమారుడు ఇస్కరియోతు యోధ. తప్పిపోయాడు. చివరికి ఏం పోగొట్టుకున్నాడు చూడండి అక్కడ. యోధ తన చోటును మాత్రమే కాదు, గొప్ప పరిచర్యను పోగొట్టుకున్నాడు. అక్కడ ఉన్నమాట అదే. తన చోటుకు పోవుటకు యోధ తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్య గొప్ప పరిచర్య, అవునా? అపోస్తులుడండి. అపోస్తులుగా ఉన్న కాలంలో అనేక ప్రాంతాలకు వెళ్ళాడు, వాక్యం చెప్పాడు, సూచక క్రియలు, అద్భుతాలు చేశాడు, దయ్యాలు వెళ్ళగొట్టాడు, ఎంతోమందిని బాగు చేసిన ఈ గనుడు తొందరపాటు వలన చూడండి పరిచర్య పోయింది, పరలోకం పోయింది. తొందరపాటు వలన ప్రియమైన దేవుని పిల్లలారా పరిచర్యను కోల్పోతాం, పరలోకాన్నే కోల్పోతాం, దేవుని పిల్లల సహవాసాన్ని కోల్పోతాం. ఈరోజు చాలామంది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో తొందరపడి మంచి పరిచర్య కోల్పోయి, మంచి సహవాసాన్ని కోల్పోయి ఆత్మీయ దరిద్రులుగా మారిపోయారు. ఆలోచించండి ప్రియులారా, తొందరపాటు అనేది మన జీవితానికి అంత మంచిది కాదు. చాలామంది నన్నేదో సేవకుడు వాక్యంలో పెట్టి నన్నేదో ఖండించాడని చాలామంది అండి తొందరపాటు. నేను సేవలోకి వచ్చి 26 సంవత్సరాలండి. 26 సంవత్సరాలలో చాలామంది పోయారు, చాలామంది వచ్చారు. మరి పోయిన వాళ్ళు మనం ఏం చేయగలం చెప్పండి? నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను, సేవ అంటే ఎలాంటిదో తెలుసా? రైలు బండి లాంటిది. రైలు బండి వెళుతుంటే దిగేవాడు దిగుతాడు, ఎక్కేవాడు ఎక్కుతాడు. వాడు ఎందుకు దిగాడు? వాడు స్టేషన్ వచ్చింది, అక్కడ వాడు దిగే చోటు వచ్చింది, దిగిపోయాడు. ఎక్కేవాడు ఎక్కుతాడు. దిగిపోయాడు కోసం బాధ ఎందుకు? చాలామంది సేవకులు వాళ్ళు పోయారు వీళ్ళిపోయారని బాధపడుతుంటారు. పోనీ మరి ఏం చేద్దాం? పోనీ అతనికి తొందర ఎక్కువ, కాపాడుకునే ప్రయత్నం అయితే చెయ్యి. ఒకవేళ రాలేదా వెళ్ళిపోతాడు, తప్పిపోతాడు, పరలోకాన్ని కోల్పోతాడు. ఒక్కటే నేను చెప్తానండి, ఎంత మంచి మాటలు ఎప్పుడు కోల్పోకండి, తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడు తీసుకోకండి. దేవుని సేవకులు కోపడ్డారని మీరు వెసగాల్సిన అవసరం లేదు. ఖండించుము, గద్దించుము,
బుద్ధి చెప్పుమని దేవుని వాక్యంలో రాయబడింది. ఒక మంచి మాట చదవండి, ముగించేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో సొలొమోను గారు చెప్పిన ఒక అద్భుతమైన మాట, చివరి మాట. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 4వ వచనం చదవండి ప్రియులారా. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 4వ వచనం. ఏలువాడు, నీ మీద కోపపడి ఏలేవాడు అంటే సంఘాన్ని నడిపించేవాడు అనుకుందాం, అంతేనండి, బాధ్యత కలిగిన వాడు. ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకుము. ఓర్పు గొప్ప ద్రోహ కార్యము జరగకుండా చేయును. ఏ కార్యం? ఓర్పు గొప్ప ద్రోహ కార్యము జరగకుండా చేయును. ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల. ఆ మాట చూడండి. లోకంలో ఏమండి మరి జాబ్ చేసే వాళ్ళ మీద బాస్ ఉంటాడండి. అంటే ఒక టీమును మెయింటైన్ చేస్తూ ఉంటాడు, ఆయన ఏలుతూ ఉంటాడు, అందరికీ పని కల్పిస్తూ ఉంటాడు. ఏలువాడు కోపపడితే నీవు ఉద్యోగముల నుండి తొలగిపోవద్దు అన్నాడు. అక్కడైతే మనం తొలగిపోం. మన పైన ఉన్న బాస్ ఎన్ని మాటలన్నా, ఎంత తిట్టినా, ఎంతగా దండించినా, ఎన్ని పనిష్మెంట్లు ఇచ్చినా అక్కడి నుంచి పో. మనం వెళ్ళిపోరా అని చెప్పి అన్నా కానీ ఆ గేటు దగ్గర నిలబడి నేను వెళ్ళను అంటుంటారు. అదే సంఘంలో ఉన్నటువంటి సేవకులు కోపడితే చెప్పా చేయకుండా వెళ్ళిపోతారండి. మరి అక్కడ ఎందుకు వెళ్ళకుండా అక్కడే నిలబడిపోయావు? ఎక్కడి నుంచి సంఘంలో ఎందుకు వెళ్ళిపోయావు? అక్కడి నుంచి పోతే భోజనం ఫుడ్ పోద్దని తెలుసు నీకు. ఉద్యోగంలో నుంచి వెళ్ళిపోతే ఫుడ్ ఉండదని తెలుసు. మరి ఎక్కడి నుంచి వెళ్ళిపోతే పరలోకమే ఉండదని తెలుసుకున్నావా? మీ పిల్లల మీద మీరు కోప్పడతారా లేదా? మరి సంఘాన్ని నడిపించేవాళ్ళు కూడా కోప్పడతారండి. ఎందుకంటే సంఘాన్ని నడిపించేవాడికి సంఘంలో ఉన్న వాళ్ళు అందరూ ఎవరో తెలుసా? పిల్లలండి. సంఘాన్ని నడిపించే సేవకులు తండ్రులు లాంటి వాళ్ళు, తల్లులు లాంటి వాళ్ళు. మన తల్లిదండ్రులు మనల్ని గద్దించడం లేదా? కోపపడడం లేదా? కోపపడతారు. ఎందుకు? క్రమపరచటానికి. ఎంత కోపపడినా ఇంట్లోనే ఉంటావు. మరి ఎక్కడ కోపపడినప్పుడు ఎక్కడ ఈ ఇంట్లో విశ్వాస గృహంలో ఎందుకు ఉండవు? ఎక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోతావు? నా గురించే మాట్లాడుతున్నారండి, నా గురించే ప్రసంగాలు చేస్తున్నారండి, ఇక్కడ నేను ఉండనండి, వెళ్ళిపోతానండి అంటే వెళ్ళిపోతే పోతావు, పరలోకం విడిచిపెట్టి నరకానికి వెళ్ళిపోతావు. తొందరపడి నడుచువాడు దారి తొలగిపోను. ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోవద్దు. ఓర్పు గొప్ప ద్రోహ కార్యము జరగకుండా చేయను. ఏముండాలి దేవుని పిల్లలకి? అమ్మ, తొందరపాటు స్థానంలో ఉండవలసింది ఏంటంటే ఓర్పు. మంచి విషయం చెప్తున్నాను. తొందరపాటు అనేది మనలో ఉండకూడదు. ఏముండాలి అంటే ఓర్పు ఉండాలి, సహనం ఉండాలండి. ఓర్పు గొప్ప ద్రోహ కార్యము జరగకుండా చేయను. ఏమండి, పరలోకం కోల్పోకూడదు ప్రియమైన దేవుని పిల్లలు. కనుక రాబోయే రోజుల్లో ఈ మాటలు విన్న దేవుని పిల్లలైన మీరు తొందరపడకుండా ఓర్పు కలిగి, సహనం కలిగి దేవుని మార్గంలో నడుచుకొని పరలోకానికి అర్హత సాధిస్తారని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.